నమస్తే సూర్యదేవలత గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నేహా. ఎస్ మేడం, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ధనంజయ రెడ్డిని ఇప్పుడు సిట్ వాళ్ళు తీసుకున్నారు అదుపులో. ఇప్పుడు మనం ఓఎస్డీ జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీని కూడా తీసుకున్నారు అదుపులో. ఇప్పుడు నెక్స్ట్ అవును. టార్గెట్, ఇప్పుడు మీ కూటమి నెక్స్ట్ టార్గెట్ అరెస్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టార్గెట్. అంటే ఇక్కడ ఎవరిని ఎవరు టార్గెట్ చేసేది ఏమీ ఉండదు. చట్టం తన పని చేసుకెళ్తుంది. ఇప్పుడు అది లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే దగ్గర దగ్గర కొన్ని వేల కోట్లతో దగ్గర 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 1,00,00,000 కోట్లకు ఉంది అది. అంత పెద్ద స్కామ్ అనేది ఆ, జగన్మోహన్ రెడ్డి వరకు తెలియకుండా జరుగుంటది అనేది ఎవరు నమ్మరు. ఆయనకి తెలిసే జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఓఎస్డీలు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనం చూసాం ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఓన్లీ కసిరెడ్డి అని అన్నారు ఫస్ట్. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అక్కడ నుంచి చూసుకుంటా వెళ్తుంటే ఎంత మంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ వరకు వచ్చి ఆగింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ వరకు వచ్చి ఆగింది అన్నప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇక్కడ. ఈ మధ్యలో ఎంత మందిని దాటుకుంటూ ఎక్కడి వరకు వచ్చింది అంటే అవును. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ మనకు కొంతమంది ఉదాహరణకు ఎమ్మెల్యే ఎంపీలు దగ్గర కూడా మనకు దొరికాయి. ఇప్పుడు 5,000 కోట్లలో మిథున్ రెడ్డి గారి దగ్గర ట్రాన్స్ఫర్స్ అయినాయి అని కూడా తెలుసు. అంటే వీటిల్లో మినిస్టర్స్ దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ క్లియర్ కట్ గా ఆధారాలు ఉండేటివే కదా ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మాజీ సీఎం ఆయన. ఇప్పుడు అవును. జగన్మోహన్ రెడ్డి ఈ గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమి లేని ఒక ఫేక్ కేసు, అసలు ఛార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా లేని వ్యక్తిని అప్పటికప్పుడు ఛార్జ్ షీట్ లో పేరు చేర్చి అప్పటికప్పుడు వచ్చి అరెస్ట్ చేశారు. అవి ఫేక్ అని తేలిపోయాయి. అది ఆ కేసు కొట్టేయడం కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఇది ఉండేది కూటమి ప్రభుత్వం. ఏదో కక్షపూరితంగా రాజకీయాలు చేసేది కాదు. సో ఇన్ని ప్రజలకు ఏం చెప్పారు, దీనిలో స్కామ్ జరిగింది దానిలో జరిగిందని కూటమి ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. చెప్పినప్పుడు దీన్ని అన్ని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం మీద ఉంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేసినా వాళ్ళకి వదిలేశారు. దీనిలో గవర్నమెంట్ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కాదు. అది డిపార్ట్మెంట్స్ అవే స్వేచ్ఛగా అవి ఎంక్వైరీ చేస్తా ఎవరు ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేది వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ డిపార్ట్మెంట్ కు ఉంటది. కాబట్టి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ లో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్తది కదా. ఓఎస్టీ గారు దొరికినప్పుడు, కృష్ణమోహన్ రెడ్డి గారు దొరికినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే కదా. అవును. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి మేడం, మీరు బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గాని, కసిరెడ్డి గాని, విజయసాయి రెడ్డి గాని, వీళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది బయటకు చెప్పని పరిస్థితి మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసే యోచన ఈ సిట్ ఉందని అంటారు, లేకపోతే ఈ గవర్నమెంట్ ఉందని అంటున్నారు. ఏ ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే పేరు గానీ, మాజీ ముఖ్యమంత్రి అనే పేరు గానీ వాళ్ళు ఎక్కడ ప్రస్తావన తీసుకురాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చాలా పుకార్లు, వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఇప్పుడు వార్తలు వస్తున్న దానిలో అంటే అందరికీ కామన్ గా ఒకటే డౌట్ ఉంటది. ఇది ఇంత పెద్ద స్కామ్ లో ఒక మాజీ సీఎం ఆ టైప్ లో ఉన్న సీఎం కి తెలియకుండా అయితే జరగదు కాబట్టి, సో తెలిసే జరుగుంటది. సో ఖచ్చితంగా ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు అనేది అయితే ఎవరైనా కామన్ గా పబ్లిక్ అయినా అనుకుంటారు. ఇది ఏమి పెద్దగా దీని గురించి ఆలోచించరు. ఎందుకంటే దీనికి అంతటికీ కూడా ఇన్ని లక్షల ఇంత పెద్ద స్కామ్ జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సీఎం కూడా తెలిసే జరుగుతాయేమో అనేది అయితే అందరూ అనుకునే విషయమే. ఉమ్. మనం ప్రజలకి ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈవేళ రేపు దీని గురించి డిస్కషన్ జరుగుతుంది కదా. ఈ దేశం మొత్తం కూడా దీని మీద, ఎందుకంటే మన ఇండియాలోనే ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగల. అవును. లిక్కర్ ఇప్పుడు మనం చూసాం ఢిల్లీలో 100 కోట్లకే ఆ అక్కడ గవర్నమెంట్ లో కూలిపోయాయి. కేజ్రీవాల్ కేజ్రీవాల్ శ్రీవాల్ గారు కావచ్చు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ కవిత కవిత గారు. గారు కూడా కవి- కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు కదా. అంటే 100 కోట్లకి అట్లా ఉన్నప్పుడు ఇది కొన్ని వేల కోట్లతో జరిగినది కదా. సో దగ్గర దగ్గర 99,000 కోట్లు ఇది. ఆ అంత పెద్ద స్కామ్ ని ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందనేదే ప్రజలు నమ్ముతున్నారు. అందరూ నమ్ముతున్నది కూడా అదే ఉంది. సో ఉమ్. ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సి వస్తే ఆయన్ని ఎంక్వైరీ చేసేది ఉంటది. సో ఎట్లా జరిగింది ఏంటనేది, ఎందుకంటే ట్యాక్స్లు అనేది పే చేయలేదు అనేది ఓపెన్ గా తెలిసిన సత్యమే కదా ఇక్కడ. ట్యాక్సులు పే చేయలేదు అనేది ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఆ డిజిటల్ మనీని వాళ్ళు అంగీకరించలేదు. అవును.
డిజిటల్ మనీ అంగీకరించినప్పుడు సో అది దానిలో జరిగిందనేది ప్రజలందరికీ కూడా తెలిసిందే కదా. సో ఖచ్చితంగా దాని మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అయితే అందరూ నమ్ముతున్న విషయం. ఓకే మేడం, మీ దృష్టిలో ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు సిట్ అధికారులు విచారానికి పిలిపించే యోచనలో ఉన్నారు మీ నాలెడ్జ్ ప్రకారం? ఎన్ని నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సిట్ వాళ్ళు పిలుస్తారు, మళ్ళీ ఎప్పుడు అరెస్ట్ అవబోతారు మీ మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం? ఇప్పుడు ఎందుకంటే ఓఎస్డి వరకు అయితే వెళ్ళింది, ఓఎస్డి వాళ్ళు అరెస్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర సమాచారం సేకరించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. సో సమాచారాలు సేకరించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళు చెప్తారా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అండి, ఇప్పుడు ఫైనల్ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది అయితే బయట రావాలి కదా. సో అవును. ఎక్కడెక్కడికి ఎంత అయింది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఓఎస్డీగా ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారు ఎలాగైనా. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది తెలియాల్సింది ఉంది. అప్పుడు నెక్స్ట్ ఇది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు కదా. సో వాళ్ళు ఉమ్. చెప్పిన దీన్ని బట్టి టైం అంటే వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళ దగ్గర ఉన్న స్టేట్మెంట్ వీళ్ళు రికవర్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ఎంత తొందరగా చెప్పించగలిగితే ఆ నెక్స్ట్ ప్రాసెస్ అదే అవుతుంది కదా జగన్మోహన్ అవును. రెడ్డి గారు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకాకి అయిపోయారని బయట వినిపిస్తున్న టాక్ మేడం. తల్లి దూరం అయింది, చెల్లి దూరం అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏకాకి అయిపోయారు, ఎవ్వరు ఆయనకి తోడు లేరు ఈ ఈ సిచ్యువేషన్ లో. సో ఈ మాట విన్న తర్వాత మీకేమనిపిస్తుంది మేడం? జగన్మోహన్ రెడ్డి గారికి అది నిజమే, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాదనలేనిది ఏమీ కాదు కదా ఇది. ఇప్పుడు వాళ్ళ మదరు దూరంగా వెళ్ళిపోయారు, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ పార్టీకి, ఆవిడంతటా ఆవిడతో రాజీనామా చేయించారు. సో ఆవిడని పక్కన పెట్టారు. తర్వాత ఆ చెల్లితో జరిగిన ఇది ఎప్పుడైతే గెలిచిన దగ్గర నుంచి ఆవిడ్ని పక్కన పెట్టడం జరిగింది అధికారంలో వచ్చిన దగ్గర నుంచి. సో దాని తర్వాత ఈ ఎలక్షన్లప్పుడు క్యాంపెయిన్ లో చూసాం, వాళ్ళు మాట్లాడుకున్న మాటలే కావచ్చు, ఇప్పటి వరకు జరుగుతున్నవే చూస్తున్నాం. వాళ్ళు కూడా కోర్టులకు ఎక్కారు వాళ్ళు. అంటే పర్సనల్ గా ఆ బయట అందరికీ తెలిసిన విషయమే, ఇంకా బహిరంగంగానే వాళ్ళు మాట్లాడుకుంటున్నది కూడా మనం వింటున్నాం కూడా. సో ఖచ్చితంగా రేపు పొద్దున ఆ పార్టీనే కానివ్వండి, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జైలుకి వెళ్తే వాళ్ళు పట్టించుకుంటారంటే మేబీ విజయమ్మ గారికి అయితే అది ఇది ఉంటదేమో గాని. సో లేకుంటే షర్మిల గారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఏమైనా మళ్ళా వాళ్ళు కలుస్తారేమో తెలియదు కానీ ఆ భారతిరెడ్డి గారు దీన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతారో అది కూడా చూడాల్సింది ఉంటది. ఎందుకంటే ఆ గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఉంది, గతంలో అవును. జైలుకి వెళ్ళి. సో ఆ ఇది వేరే ఉండింది, ఇప్పుడు పరిస్థితి వేరు. సో అది కూడా కాకుండా అప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీ కొంచెం బానే ఉన్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఆ ఉన్న వాళ్ళు కూడా కేడర్ అంతా కూడా అన్ని పార్టీలకు వెళ్ళిపోవడం అయింది. ఇప్పుడు ఎంపీలు కూడా కొంతమంది వెళ్ళిపోవడం జరుగుతుంది, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుతో ఆ, ఎంతమంది ఉంటారు, రేపు ఉదయం జైలుకి వెళ్ళాక ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియదు కదా. సో ఇవన్నీ భారతిరెడ్డి గారు హ్యాండిల్ చేస్తారా చూడాలి, ఆవిడ ఓకే. చేయగలుగుతారా. అంటే నేను ఓకే. అనుకుంటాను తల్లిగా ఉన్న విజయమ్మ గారే కావచ్చు, షర్మిల గారే కావచ్చు, వాళ్ళ దీనిలో ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదనే కదా వాళ్ళని పక్కన పెట్టారు. అవును. పరిస్థితి వస్తుందని వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 43,000 కోట్ల కేసు పాతది ఉంది, ఇప్పుడు మళ్ళా ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని స్కాముల్లో మళ్ళా రేపొద్దున వెళ్లాల్సి వస్తే సో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పెత్తనం అవుతుందనే కదా వాళ్ళని పక్కన పెట్టినప్పుడు. సో ఇప్పుడు వాళ్ళని మళ్ళా ఎందుకు రాణిస్తారు, రానీకపోవచ్చు. భారతిరెడ్డి గారే హ్యాండిల్ చేస్తారేమో చూడాలి. ఓకే మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయ్యే సిచ్యువేషన్ వచ్చేది. సో ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైసీపీకి అక్కడ ఉన్న పెద్ద పెద్ద టైర్ 1 టైర్ 2 నాయకులు మొత్తం తీసుకున్న యోచనలో కూటమి గవర్నమెంట్ ఉంది అని ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా అరాచకం అంటే తప్పుడు కేసులకు ఏమీ కాదు కదా, మీరు ఒకటే అక్కడ ఆలోచించండి. ఇక్కడ వాంటెడ్లీ కక్షపూరితంగా ఏదో పెట్టారనేది కాదు ఇక్కడ. మీరు ఒకటి ఒకటి ఇప్పుడు బాబు గారు అరెస్ట్ అయ్యారు ఆ టైంలో అని అంటే అది తప్పుడు కేసు అని ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో మాట్లాడారు, ఆల్ పార్టీస్. సో ఒక పార్టీకి సంబంధం లేకుండా అందరూ కూడా దాన్ని ఖండించారు తప్పు అని చెప్పి.
ఇప్పుడు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక తప్పుడు కేసులో, అంటే ఆయన సీఎం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక తప్పుడు కేసులో ఎవరినైనా జైలుకు పంపించాలని అయితే అనుకోరు, చెయ్యరు కూడా. ఆయన నేచర్ అది కాదు, ఆయన చెయ్యరు. ఎందుకంటే ఒక ఆయన రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చిల్లర రాజకీయాలు చేయాలి అనుకునే వైసీపీ మనస్తత్వాల వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి చిల్లర పాలిటిక్స్ అయితే చేయరు. ఓకే. ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయో పూర్తి స్వేచ్ఛ అయితే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అధికారులకు ఇస్తారు. సో న్యాయం నిజం నిర్ధారణ చేయండి, ఏదైతే తప్పు జరిగినప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తే చేయండి, అంతేగాని అక్కడ ఇలాంటి ప్రెషర్స్ కానివ్వండి అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. సో ఓకే. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా నిజాలు తెలిసినప్పుడు ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.